ఇంకా ఎన్ని పాపాలు చేసినారు మీరు? ఈ రోజు కేసుల్లో లేనివి ఎన్ని పాపాలు చేసినారు? దురదృష్టం. ఇటువంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండటం అన్ఫార్చునేట్. ప్రజల జీవితంలోకి వచ్చి ప్రజలకి మేలు చేయాలా, ప్రజలకు సాయం చేయాలా, వీలైన శక్తి ఉన్నంత వరకు సాయం చేయాలా. కాకుండా నువ్వు ఎంతసేపు నీ స్వార్థం ఎట సంపాదించుకోవాలా, అది తప్ప మరొకటి లేదు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా, కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా, వైసీపీ ప్రభుత్వంలో నీ జీవానికి రెవెన్యూ, ఎక్సైజ్ ఎంతమంది సస్పెండ్ అయినారు? మీ టైంలో, మేము అపోజిషన్లో ఉన్నాం, మీ టైంలో ఎంతమంది సస్పెండ్ అయినారు? ఒక స్వాతినా, ఒక ప్రసాద, ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా, ఎంతమంది జైలుకి పోయినారు? నీ గవర్నమెంట్లో జైలుకి పోయింది కూడా నా వల్లేనా? చెప్పండి. నువ్వు చేసిన పాపాలు అనుభవించుకు తప్పదు. అందుకే నేను చెప్తాను, భగవంతుడు అన్నాడు, మా వాళ్ళని ఎంతమందిని జైలుకి పంపించావు? ఎంతమందిని పంపించావు? ఊరికి 5 మంది, ఊరికి 10 మందిని పంపించావు. ఏం పాపం చేశారని? 100 ఎకరాలు బీళ్లు పెట్టించావు, రికార్డులు మార్పించావు. ఎన్ని చేసిన పాపాలు. ఒక్క మరుపూర్లో ఒక కుటుంబానికి 57 ఎకరాలు, మరో కుటుంబానికి 26 ఎకరాలు. 57, 26. ఇవన్నీ దుర్మార్గాలు. పేదోళ్ళకి అన్యాయం చేసి నువ్వు నీ మంది బలిసిపోవాలా, మిగతా వాళ్ళందరూ అలిసిపోవాలా. కానీ ఈరోజు అందుకే నేను చెప్పింది, న్యాయస్థానాలు ఉన్నాయి, పైన దేవుడు ఉండాలి. చేసిన తప్పులు పాపాలకు అనుభవించక తప్పదు. అంతకుమించి మేమేదో చేస్తే ఆయన ఈరోజు కేసులు పెట్టారు అని అంటే అనవచ్చు. విచారణలో బ్యాంక్ అకౌంట్ నుంచి తన కుమార్తె అకౌంట్లోకి ఒక 70 లక్షలు పోయింది. ఆ వ్యక్తి అకౌంట్లో 10 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది. 10 కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది. విచారణలో ఏమంటాడు? నాకేం సంబంధం, నా కూతురికి పెళ్లి అయిపోయింది. మీ కుమార్తెకి పెళ్లి అయిపోతే మీ కుమార్తె మీ ఇంట్లో ఉంది, మీ కుమార్తె పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తుంది, మీ కుమార్తె డమ్మీగా పోటీ చేసింది.